ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి. గట్టి చెప్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్దాం ఒకసారి. ఆమేన్, ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్దాం ఒకసారి, హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. అలాగ అందరూ చక్కగా దేవుడు స్తుతించినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడతాం. మనము నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథంలో ఇంతవరకు అనేకమైనటువంటి విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మరి పడగొట్టబడినటువంటి సమస్తము కూడా తిరిగి కట్టబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశంతో మనం చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. కొన్ని వారాల నుంచి మరి బైబిల్లో ఉన్నటువంటి నెహెమ్యా గ్రంథంలో ఉన్న కొన్ని సత్యాలు ముగిస్తూ ఉంటుండగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడుతున్నాయి. అందుకని మనము ఆ టైటిల్స్ని మార్చుకున్నాం. మనం ఆత్మీయ జీవితంలో ఎదగడానికి ఒక 3 మెట్లని, దాని కొరకు ప్రత్యేకంగా దేవుడు మనకి లాస్ట్ వీక్ నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బైబిల్లో ఒక మాట నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, అనేక సార్లు. ఏంటి అంటే, నీవు దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో, అనగా ఆత్మ సంబంధమైన విషయాల్లో నువ్వు ఆత్మలో ఎంతగా అయితే ఎదుగుతున్నావో, ఎంతగా అయితే అభివృద్ధి చెందుతున్నావో, నువ్వు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచూ సౌఖ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎవరైనా? యోహాను భక్తుడు. 3వ యోహాను చూడండి ఒకసారి. యోహాను రాసినటువంటి పత్రిక భాగంలో 9వ వచనంలో మనకి అది కనిపిస్తుంది. యోహాను రాసి 1వ ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. 3వ యోహాను 2వ వచనం. 3వ యోహాను 2వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను ప్రార్థించుచున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనకి మన శరీరములో, ఒక మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ 2 అని కొన్నిసార్లు, 3 అని కొన్నిసార్లు బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. ప్రాణాత్మ శరీరములు. ఆత్మ ఉంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది. ప్రాణమనే హృదయం అంటాం, మనస్సు అంటాం. మనస్సు అన్నా, హృదయం అన్నా, ప్రాణం అన్నా ఒకటే మాట, ఒకటే అర్థం. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు. నా ప్రాణమా అంటే నా హృదయం అని అర్థం చేసుకోండి. నా హృదయమా అంటే నా మనస్సు అని అర్థం చేసుకోండి. నా మనస్సు అంటే నా హృదయం అనుకోండి అని అర్థం చేసుకోండి. సో 3 పార్ట్స్. హృదయం వేరు, మనస్సు వేరు, ప్రాణం వేరు అని కాదు. ఓకే. సో ప్రాణాత్మ శరీరములో అనగా, ప్రాణం అనగా హృదయం అన్నా, మనస్సు అన్నా, ప్రాణం అన్నా. రెండవదిగా శరీరం ఉంది. ఈ శరీరము ఆటోమేటిక్గా మనం మరణించినప్పుడు మొన్నైపోద్ది. అది మనం పాత పెట్టేస్తాం, అది మొన్నైపోద్ది. అలాగే ఆత్మ ఉన్నాడు మనలో ఆత్మ సంబంధంగా మనం ఉన్నాం. నరుని దేవుడు చేస్తున్నప్పుడు నాసికారంధ్రములోని ఊదగా నరుడు జీవాత్మ అయ్యను అని ఉంటుంది బైబిల్లో. ఆమేన్, హల్లెలూయా. సో నరుడు జీవాత్మ, దేవుని యొక్క ఊపిరి. అది ఆత్మ అనగా దేవుని యొక్క ఊపిరి అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి నరుడు దేవుని అంగీకరించినా అంగీకరించకపోయినా, యేసుక్రీస్తుని దేవుడిగా అనుకున్నా అనుకోకపోయినా, బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా దేవుని యొక్క ఊపిరితో బ్రతుకుతున్నాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మన ప్రాణం, మన యొక్క శ్వాస దేవుని యొక్క ఊపిరి ఉంది. దీన్ని ఆత్మ అన్నాం. దేవుని యొక్క ఊపిరి అంటే దేవుని యొక్క ప్రాణం, లేకపోతే దేవుని యొక్క ఆత్మ, దేవునికి సంబంధించింది. కాబట్టి మనము శరీర ప్రకారంగా లోకానుసారంగా జీవించడం కంటే కూడా ఆత్మలో ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మతో మన ఆత్మ అనుసంధానమై, ఆ 2 దేవుని ఆత్మతో మన ఆత్మ ఎప్పుడు కూడా కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేస్తూ, ఆత్మ సంబంధమైందంటే దేవునికి సంబంధించిన విషయాలు, దేవుని మందిరానికి సంబంధించినవి, దేవుని పరిచర్యకి సంబంధించినవి, దేవుని ఇష్టానికి సంబంధించినవి, దేవునికి చిత్తానికి సంబంధించినవి. నీ జీవితంలో శారీరక కోరికలు ఉంటాయి, శరీరంలోంచి వచ్చిన కోరికలు కొన్ని ఉంటాయి. సో నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ ప్రాణాన్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరచుకుంటే, దేవునికి ఇష్టమైనటువంటి విషయంగా సిద్ధపరచుకుంటే దాన్ని ఆత్మ సంబంధమైంది అన్నాడు. అది చెప్తున్నాడు. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అంటే దేవునికి సంబంధించిన విషయాల్లో నీ మనస్సు, నీ హృదయము, నీ క్రియలు వర్ధిల్లేవేగా ఉండాలి. దినదినానికి, సంవత్సరానికి కూడా అది వర్ధిల్లుతూ ఉంటుండగా దాని వెనకాతల బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు ఇది అదే నేను చెప్పటం లేదు, అన్ని విషయములలో
నువ్వు ఏ ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ ప్రయత్నాలు బైబిల్ అనేకమైన విషయాల గురించి చెప్తూ నేను కవర్ చేస్తున్నాను. అన్ని విషయాలు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని సఫలపరుస్తాడు. ఏదైతే తలపెడుతున్నావో అది సఫలపరుస్తాడు. నువ్వు హృదయంలో ఏదైతే నిరీక్షిస్తున్నావో దానికంటే రెండంతలుగా దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి అవకాశం లేకపోయినా నీ మనసులో ఉంటే చాలు దేవుడు ఊహించినంత గొప్ప కార్యాలు దేవుడు చేసేస్తూ ఉంటాడు. సో నువ్వు చేయవలసింది ఒకటే, నీ యొక్క జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా నీ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అది ఆత్మ సంబంధమైన విషయం. నీవు పంచేంద్రియాలు ఏం చెప్తున్నాయో, నోరు ఏం చెప్తుందో, ముక్కు ఏం చెప్తుందో, కళ్ళు ఏం చెప్తున్నాయో, ఏం చూస్తున్నాయో, అదోజత మరి హవ్వ అపవాది సాతానుడు వచ్చినప్పుడు ఆ ఫలాన్ని చూస్తున్నప్పుడట చూడ్డానికి ఎలాగుందట, రమ్యమైనదిగా ఉందట, చూడ్డానికి చాలా అందంగా ఉందట. సో కాబట్టి ఆత్మ సంబంధమైంది. దేవుడు ఏం చెప్పాడో మర్చిపోయింది. దేవునికి సంబంధించిన విషయాలు పక్కన పెట్టేసింది. తన శరీరం ఏం చెప్తుందో దాని ప్రకారంగా తను ముందుకు వెళ్ళిపోయింది. అపవాది ప్రేరేపించినప్పటికి కూడా దేవుడు చెప్పాడు కదా తినద్దు అని, ఆ మాటని తను పెట్టుకోవాల్సింది. అలా కాకుండా చూపులకు చాలా రమ్యముగా ఉందట, తినడానికి కూడా రుచికరంగా ఉందనిపించి తను ఏం చేసిందంటే దాన్ని చూసి ఆకర్షించబడి తీసుకుని తినడం వల్ల తన బ్రతుకంతా నాశనం అయిపోయింది, తన జీవితం నాశనం అయిపోయింది. తన బతుకు నాశనం అయితే పోయింది, తనతో పాటుగా మొత్తం సర్వలోకాన్ని కూడా నాశనంలోకి తీసుకెళ్ళి తర్వాత మొత్తం సర్వమానవాళికి కూడా దాన్ని ఏమన్నాడంటే జన్మతః ప్రతి మనిషి పాపి అన్నాడు. అక్కడి నుంచి ఆ పాపం ఏలుబడి చేస్తూనే వచ్చింది, ఒక చిన్నది తను. ఈ రోజున మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా నువ్వు నడవడం నీకు తెలిస్తే చాలాసార్లు నీకు అర్థమవుతుంది. కానీ అయినప్పటికీ కూడా దాన్ని నిర్లక్ష్యం చేసి నువ్వేదో చూస్తావు, అది కావాలనుకుంటావు, అది దేవునికి ఇష్టమైందో కాదో నీకు తెలియదు, దేవునికి అనుకూలమైందో కాదో నువ్వు ఆలోచించావు. ఎలా పడితే అలాగ లోకం ఎలా వెళ్ళిపోతుందో అలా నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నీ బ్రతుకులో శూన్యం వస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆ శూన్యతలో కూడా, ఆ శూన్యంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి కలిగి నువ్వు అభివృద్ధి చేయడం నువ్వు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు అన్ని విషయంలో వర్ధిల్ల చేయడానికి సహాయము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో నీ ఆత్మ వర్ధిల్లడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు. నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 సమర్పణ, నెంబర్ 3 దిద్దుబాటు. చెప్పండి ఒకసారి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఈ 3 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో. ఈ 3 మీరు న్యాయం చేయగలిగితే చాలు. దేవునికి సంబంధించిన విషయంలో ఎక్కువగా ప్రార్థనా సమయాన్ని గడపడం అలవాటు చేసుకోండి. సమర్పణ గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అందులో ఉన్నటువంటి విషయాలను బట్టి మిమ్మల్ని మీరు సమర్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండండి. సమయాన్ని బట్టి 3వ అంశం దిద్దుబాటు, లేకపోతే వచ్చేవారు మనం ధ్యానం చేసుకుందాం. దిద్దుబాటు అంటే సరి చేసుకోవడం. సమర్పణ వేరు, సరి చేసుకోవడం వేరు. సో సరి చేసుకుంటూ మీరు జీవితాన్ని కానీ ముందుకు వెళ్ళినట్లు ఈ 3 కానీ నీ బ్రతుకులో ఉన్నట్లయితే నేను 100% చెప్పగలను, దేవుడు ఆత్మలో నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీ ఆత్మ దేవునితో వర్ధిల్లుతూ ఉంటుంది. నీవు దేవునితో వర్ధిల్లుతూ ఉంటావు. నువ్వు అడిగినా అడగకపోయినా, నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు చేయనదంతయు సఫలమవుతుంది. నువ్వేం చేస్తున్నావో అది సఫలమవుతుంది. నీ హృదయంలో అనుకున్నది సఫలమవుతుంది. ఒకవేళ ఆలస్యం అవుతే, ఒకవేళ దేవుడు దాన్ని ఆలస్యం చేయడానికి ఆశపడితే, కొన్ని విషయాలు నీకు నేర్పించడానికి కొన్ని శ్రమల నుంచి నేను తీసుకెళ్తే, ఆ శ్రమల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు, నీ చేయి పట్టుకుంటాడు. నువ్వు నడవలేకపోతే నేను ఎత్తుకొని నేర్పించి మరీ ముందుకు తీసుకుని వెళ్ళి తగిన కాలమందు, తగిన సమయమందు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు ఖచ్చితంగా నేను ఫలింపచేస్తాడు. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ఆయన మాట ఇస్తే ఆయన కాదండు. కొన్నిసార్లు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కొన్నిసార్లు దానికి వ్యతిరేకంగా జరగచ్చు. ఏది జరిగినా సరే ఈ 3 నువ్వు వెళ్తున్నట్లయితే ఆయన నీకు తోడుగా ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. తగిన కాలమందు నువ్వు ఎన్ని వ్యతిరేకత నీకు ఉన్నప్పటికీ కూడా, అది చెరసాల బ్రతుకైపోయినా, సింహాల బోన అయిపోయినా, అది ఎటువంటి అగ్ని లాంటి శ్రమలు కలిగినప్పటికీ కూడా అందులోంచి నిన్ను చేపట్టి బయట తీసుకొచ్చి గొప్ప కార్యాలు చేయకుండా నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవి కాకపోతే మనం దేవునికి దగ్గరగా ఉండే జీవితము, ఈ 3 చాలా ప్రాముఖ్యమని ఈ నెహెమ్యా గ్రంథంలో మనం తెలుసుకుంటున్నాం. చూద్దాం, నెహెమ్యా గ్రంథానికి వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం ఈరోజు మ్యాక్సిమము ధ్యానం చేయడానికే ప్రయత్నం చేద్దాం. నేను కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను, అవి చూసుకుంటూ మనము హైలైట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం.
మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను, లేవీయులను, యాజకులను దానికి ముద్రలు వేసిరి. చాలండి, ఆ ముద్రలు వేశారు ఎవరంటే చాలా లిస్ట్ ఉంటుంది అక్కడ. 27వ వచనం వరకు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని, అది మనకి ప్రాముఖ్యమైనది సమర్పణ అంటే. వారు ఒక సమర్పణ చేసుకున్నారు, వారికి వారిగా ప్రతిష్ఠించుకున్నారు. ఆర్డినెన్స్ అంటది ఇంగ్లీష్ బైబిల్లో, అయితే అక్కడ ఆర్డినెన్స్ అనేటువంటి మాటలు యూజ్ చేశాడు. సో ఏదైనప్పటికీ కూడా ప్రత్యేకముగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట. వాళ్ళు చాలా కాలము చెరసాల్లో ఉన్నారు, చెరలో ఉన్నారు. దేవుడు వారిని విడిపించాడు. మరి ఎజ్రా ద్వారా, నెహెమియా ద్వారా దేవుడు చక్కగా యెరూషలేం పట్టణాన్ని కట్టేశాడు, మందిరాన్ని కట్టాడు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా అంతే. పాప జీవితంలో వెళ్ళిపోతున్నటువంటి మనల్ని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనల్ని రక్షించుకున్నాడు. నీకు సువార్తను ప్రకటించాడు. యేసే దేవుడు అని అంగీకరించే మనస్సునిచ్చాడు. ఎంతగా తీసుకుని వచ్చాడంటే నువ్వే ఒక దేవుని మందిరముగా దేవుని ఏర్పాటు చేశాడు. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి బిడలుగా యేసు రక్తము చేత మనల్ని నడిపించుకున్నాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రార్థనా జీవితంలో మనం ఎక్కువగా ఉండాలి. రెండవది ఏం చెబుతున్నాడంటే సమర్పించుకోవాలి. వారు మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన, కవనెంట్, ఒక ప్రమాణము, కవనెంట్ అనగా ప్రమాణము, ఒక ప్రమాణం చేసుకున్నారు, ఒక నిబంధన చేసుకున్నారు, ఒక ప్రత్యేకంగా నిర్ణయించుకున్నారు. మన ఆత్మీయ జీవితాల్లో దేవునికి సంబంధించిన విషయాల్లో డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి, నిబంధన తీసుకోవాలి. ఏదోలే అనుకోవడానికి వీలు లేదు. ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకో ఈ రోజు నుంచి నేను ఈ విధంగా ఉంటాను, నేను తెల్లవారుజామున లెగుస్తాను, ప్రార్థన చేస్తాను, ఈ నెల నుంచి నేను ప్రతి వారానికి ఒక రోజు ఆల్నైట్ ప్రేయర్ పెట్టుకుంటాను, ఇంట్లో రాత్రంతా నేను ప్రార్థనలో గడుపుతాను. ఇదిగో ఈ రోజు నుంచి నేను ఈ నెలలో కనీసం నెలలో 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను. నా ఇంట్లో వాళ్ళు ఉంటారో ఉండరో తర్వాత సంగతి, నా మటుకు నేను ఉంటాను. నా ఇంటి కొరకు ఉంటాను, నా కొరకు ఉంటాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘం కొరకు ఉంటాను, దేశం కొరకు ఉంటాను, నా ప్రజల కొరకు ఉంటాను, నేను ఉపవాసం ఉంటాను అని ఒక స్థిరమైన నిబంధన తీసుకుని నువ్వు రాసుకుని దానికోసం ప్రార్థన చేసి ఆ నియమంలో ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. దేవునికి సంబంధించిన విషయాల్లో నీవు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కమిట్మెంట్స్ తీసుకోవాలి. స్థిరమైనటువంటి ఆలోచన తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా ప్రియ దేవుని సంగమా. చూడండి 10వ అధ్యాయం 28వ వచనంలో వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్నది ఒక 7 విషయాలు టక మనము సమయాన్ని బట్టి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం 28వ వచనం నేను అంతా చదవకండి, కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కొన్ని విషయాలు మాత్రమే నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులగినట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవునికి దాసుడైన మోషే ద్వారా నియమించిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. ఆత్మీయ జీవితంలో ఒక సమర్పణ తీసుకున్నారట, శపథము చేసుకున్నారట, పట్టుదల. సామెతలు 4:4 చూడక్కర్లేదు, కానీ ప్రియుడు ఇదిగో దేవుడట ఒక వాక్కు చెప్తున్నాడు, నీ హృదయము ఆయన వాక్యమును పట్టుదలతో పట్టుకొననిమ్ము అంటాడు. సామెతలు 4:4 మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అంట మన హృదయంతో పట్టుదల అనవసరమైనటువంటి మన జీవితాన్ని నాశనం చేసే పట్టుదలలు మనకు ఉండకూడదు. ఆడుతున్న జన్మలో మాట్లాడను, ఇటు గుమ్మం ఎక్కను, ఆడు గుమ్మం ఎక్కను, ఆడు మోహం నేను జన్మలో చూడను, ఇలాంటి పట్టుదలలు నీ బ్రతుకుని నాశనం చేస్తే, నీ జీవితాన్ని నాశనం చేస్తే ఉన్నది ఎంతకాలం బ్రతుకుతావు నీకే తెలియదు. రాత్రి దేవుడు వచ్చి ప్రభు నువ్వు వచ్చారా బాబు అంటే పుట్టుకుని పడిపోతాం. మన ప్రాణానికి విలువ లేదు. దేవునిది మన ఆవిరి లాంటిది అంటున్నాడు. పొద్దున్నే పూచి అంతలోనే సాయంత్రానికి వచ్చి వాడిపోయే జీవితం. దీని కొరకు హృదయం నిండా కూడా ఆడుతూ మాట్లాడి, నీళ్ళతో మాట్లాడి, వాళ్ళు అంత చేశారు ఎంత చేశారు, పట్టుదల, శపథాలు, అటువంటి శపథాలు మనం పెట్టకూడదు. మన ఇళ్లలో శపథాలు పొనుకోకూడదు. ఇక్కడి నుంచి నేను ఎంత చూస్తాను, నేనేంటో చూపిస్తాను, ఇలాంటి శపథాలు నీ బ్రతుకును నాశనం చేస్తే, నీ జీవితాన్ని నాశనం చేస్తే. ఆ శపథం ఏదో ఇక్కడి నుంచి నేను దేవునిలో ఈ విధంగా ఉంటాను. చూడండి, వారు ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు అంటున్నాడు. ధర్మశాస్త్రములకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా, దేశపు జనులు లోక సంబంధమైనటువంటి బ్రతుకులో ఉండకుండా. 2 రకాలైనటువంటి ప్రజలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను.
లోకంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకటి దేవునికి సంబంధించిన ప్రజలు, రెండు లోకానుసారమైన ప్రజలు. లోకానుసారమైన ప్రజలను చూసి దేవునికి సంబంధించిన ప్రజలు, యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రజలు, ప్రత్యేకమైనటువంటి ప్రజలు, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండే ప్రజలు, దేవుని శక్తిని పొందుకున్న ప్రజలు, దేవుని వాగ్దానాలను పొందుకున్న ప్రజలు, దేవుని యొక్క వారసత్వ హక్కు పొందుకునేటువంటి ప్రజలు. ఒక దినాన సర్వమానవాళి కూడా నశించిపోయినప్పుడు 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడి యొక్క మహాకృపలో ఏలుబడి చేసేంత అభిషేకం కలిగినటువంటి వారు వీళ్ళు. సర్వలోకంను ఏలుబడి చేసే అభిషేకం కలిగినటువంటి వారు, లోకస్తులు కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన వారి యొక్క వస్త్రధారణ, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారి యొక్క మాట తీరు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారి యొక్క బిహేవియర్ అంతా కూడా సపరేట్. ఈ రోజున సంఘము లోకంలో కలిసిపోతుంది. నా ప్రియ దేవుని సంఘము, బయట చూస్తే లోకస్తులు ఎవడో సంఘస్థులు ఎవడో తెలియదు, దేవుని బిడ్డలు ఎవరో తెలియదు, లోకస్తులు ఎవరో తెలియదు. వారు తీర్మానం తీసుకున్నారట, వారు ఒక సమర్పణ తీసుకున్నారట. నువ్వు కూడా సమర్పణ తీసుకోవాలి. అయ్యా ఇదిగో తండ్రి, నేను లోకంలో వేరుపరచబడి ఉంటాను ప్రభువా, నేను నీ బిడ్డగానే ఉంటాను, నీ బిడ్డగా సాక్షిగా ఉంటాను తండ్రి అని సమర్పించుకునుట ఆత్మీయ జీవితంలో నిన్ను వర్ధిల్లతలకు తీసుకుని వెళుతుంది. యువర్ కమిట్మెంట్స్, యువర్ ఆర్డినేషన్, నీకున్నటువంటి ఎవరో వచ్చి నిన్ను ఆర్డినేషన్ చేయడం కాదు, నిన్ను ఆర్డినేట్ చేయడం కాదు, నిన్ను నువ్వుగా ఆర్డినేట్ చేసుకోవాలి. ప్రభు, నన్ను నేనుగా నేను ఆర్డినేట్ చేసుకుంటున్నాను, నన్ను నేనుగా నీకు సమర్పించుకుంటున్నాను, ఒక సమర్పణలోకి నేను వెళుతున్నాను ప్రభు. ఈ రోజు నుంచి నేను ప్రత్యేకముగా ఉంటాను తండ్రి. ఇదిగో నీ వాక్యం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చూడండి. వాళ్ళు ఏమంటున్నారు? 5 జనులలో 27వ వచనం, 5 జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగున్నట్లు, 1, 2 దేవుని యొక్క వాక్యానికి విధేయులగున్నట్లు, రెండవదిగా దేశపు జనులలో ఉండకుండా లోకం నుంచి మనల్ని వేరుపరుచుకున్నాను అంటాడు. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే ఆ మాట మనకు కనిపిస్తుంది. మిమ్మల్ని లోకంలో నుంచి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అంటాడు. 15వ అధ్యాయం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో, యోహాను 15:18లో, లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన ఎరుగుదురు, మీరు లోక సంబంధం ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధమైనటువంటి విషయాల్లో దేవుని బిడ్డలు ఉండకూడదు. ఎందుకంటే దాంతో రిలేషన్ లేదు మనకి. జాగ్రత్తగా గమనించాలి. ఒక షిప్ లేదంటే ఒక ఓడ నీటిలో వెళ్ళిపోతుంది, సముద్రం మధ్యలోనికి వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ కూడా ఏం కనబడుతుంది? సముద్రమే కనిపిస్తుంది, నీరే కనిపిస్తుంది. నీటిలో ఆ పడవ చక్కగా సేఫ్గా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంతా నీరే ఉంది కదా. ఈ పడవలో నీరు లేదేంటి, ఈ పడవలో కూడా నీరు వస్తే పోగనని చెప్పి చిన్న కన్నం ఇట్టారు అనుకోండి, అప్పుడు ఉంటుంది మరి. ఆ నీటిలో మునిగిపోయి నువ్వు బయటికి రాలేక చచ్చూరుకుంటావు. అలాగే నీ జీవితంలో కూడా లోకంలో ఏదో ఉంది కదా, నేను లోకంలో ఉన్నాను కదా, లోకంలోనే ఉన్నావు కానీ సముద్రంలో ఉన్నావు. ఆ సముద్రపు నీరు నీ దగ్గర రాకుండా దేవుడు నిన్ను కాపాడి తీసుకెళ్తున్నాడు, తన పడవలో నిన్ను తీసుకుని వెళుతున్నాడు. నీకు తెలియటం లేదు, ఆయనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఆ యొక్క లోకంలో చీకటి నీ మీద ఏలుబడి చేయకుండా నీకు సహాయం చేస్తున్నాడు. నీ అంతటా నువ్వు పేతురు వలె దూకేసి చేసేస్తానంటే నువ్వు మునిగిపోయావు అనుకోండి, మళ్ళీ ఆయనే పైకి లాగాలి. శ్రమ, వేదన, దుఃఖము. కాబట్టి వారు ఏం చేశారంటే నెహెమీయా గ్రంథంలో వారు మొట్టమొదట వారు ఒక నిబంధన చేసుకున్నారట, ఒక కవెనెంట్లోకి వెళ్ళిపోయారు, ఒక ప్రమాణం చేసుకున్నారు, ఒక శపథం చేసుకున్నారు, ఒక ప్రతిష్ఠితలోకి వెళ్ళారు. వారు సమర్పించుకున్నారు. ఎలా సమర్పించుకున్నారంటే, ఇదిగో మేము ధర్మశాస్త్రములకు విధేయులు అవుతాము, దేశపు జనులలో ఉండకుండా తమ్మును వేరుపరుచుకున్న యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటాము. మనం కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవితాల్లో కమిట్మెంట్స్ ఉండవు. నామినల్ క్రిస్టియన్స్ అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు చాలామంది. మన సంఘంలో కూడా ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి, చర్చ్కి వెళ్ళాలి కాబట్టి రావడమే కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా నియమము తీసుకోవాలి, నిష్ఠగా ఒక శపథం పూనుకోవాలి. ఒక వారం దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చామంటే ఆ వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడంటే దేవునికి ఇష్టం లేనిది ఏంటో, దేవునికి ఇష్టమైనది ఏంటో, దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడో, నువ్వు ఏమి నష్టపోతున్నావో, ఈ 4 విషయాలు చెప్తాడు ఖచ్చితంగా వాక్యం పూర్తయ్యే లోపల. ఒక సేవకుడు నిలబడి వాక్యం చెప్పే లోపల ఈ 4 నీకు వచ్చేస్తాయి. దేవునికి ఇష్టమైన ఏంటో నీకు తెలిసిపోతాయి, దేవునికి ఇష్టం లేని ఏంటో నీకు తెలిసిపోతాయి, దేవుడు నీకు ఏమి ఇవ్వబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో, ఏం తీసేయబోతున్నాడో, ఈ 4 విషయాలు ఖచ్చితంగా నీకు తెలుస్తాయి. నువ్వు వెంటనే ఏం చేయాలంటే ముగింపు ప్రార్థనలోని నువ్వు శపథం పూనుకోవాలి, దేవుని దగ్గర ప్రమాణం తీసుకోవాలి. ప్రభువా ఇదిగో తండ్రి ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన అని ప్రమాణం తీసుకోవాలి. ప్రమాణం అంటే ఏదో ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు. ఇంక మరి వెనక్కి తిరిగి నేను చూడను, గట్టి పట్టుదల అంటాం. పట్టుదల గురించి తెలుసు కదా మీ అందరికీ, నేను మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కదా, తెలుసా? ఏదో ఒకసారి చేతులు చూపించేస్తే నేను హ్యాపీ అయిపోతాను. అమ్మయ్య
నన్ను సంతోషపెడితే మీకు ఆనందం, నన్ను దుఃఖపెడితే మీకు వేదన. సో కాబట్టి నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ వాకింగ్ టైంలో నాకేం అక్కర్లేదు, ఏమని చెప్పినప్పుడు చేతులు ఎత్తండి, ఊరికే పెట్టేయకండి, దేవుడు చూస్తాడు మళ్ళీ మిమ్మల్ని. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదల గురించి ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తాలి పైకి ఒకసారి, అందరూ చేతులు పెట్టేయకండి. ప్రైజ్ గాడ్, ఆమేన్. దాని గురించి ప్రత్యేకంగా ఏమి మనం ఏం చెప్పక్కర్లేదు. ఈ పట్టుదల వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగా, అయ్యా నేను లోక సంబంధంగా ఉండను, నువ్వు ఈ విధంగా చెప్పావు, నేను ఈ విధంగా నేను జీవిస్తాను ప్రభువా అని ఒక కమిట్మెంట్ నువ్వు తీసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, రోమన్స్ 12:1, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి సహోదరులరా, గట్టిగా చెప్పాలి అందరూ కూడా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. ఇదిగో ప్రభువా, నా శరీరమే నాకు శత్రువు నాయన. చెప్పండి ఒకసారి, నా శరీరమే నాకు శత్రువు ప్రభువా. చెప్పండి గట్టిగా. అలాంటి నోట్లోకి రావు. నా శరీరమే నాకు శత్రువు. మన శరీరమే మనకు శత్రువు. పౌలు అంటాడు కదా ఒకసారి, నా శరీరంలో ఏదో నాకు విరోధముగా ఏదో పనిచేస్తుంది, నేను మనసులో ఏమైతే అనుకుంటున్నాను అది చేయకుండా నా శరీరంలో ఉన్నవి కొన్ని నన్ను లాగేస్తుంది, నన్ను అటువైపుకి తిప్పేస్తుంది. నేను ఏం చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను, ఏమి చేయాలనుకుంటున్నానో అదే నేను చేయలేకపోతున్నాను. ఇది అందరి జీవితంలో కనిపిస్తుంది. చాలామంది నా ఎదురుగా చెప్తారు, సాక్ష్యం వచ్చి చెప్తారు, పాస్టర్ గారు ఈరోజు కమిట్మెంట్ తీసుకున్నాను వెంటనే చేయలేకపోతున్నానండి. ఎన్నో కమిట్మెంట్లు నా జీవితంలో ఉన్నాయండి, అన్నీ కూడా శూన్యంలో కొట్టుకుపోయినాయండి. ఏం చేయాలనుకుంటున్నాను అది నేను చేయలేకపోతున్నాను, ఏమి చేయకూడదు అనుకుంటున్నానో అది చేస్తున్నాను. దానికి ఒకే సూత్రం ఏంటో తెలుసా? నీ దేహమును దేవునికి సజీవ యాగముగా ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో దేవునికి చెప్పాలి, ఇదిగో ప్రభువా, నా శరీరాన్ని, నా అవయవాల్ని నీ పాదాలకు అప్పగించేస్తున్నాను తండ్రి, నీకు ప్రతిష్ఠిస్తున్నాను ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నా శరీరాన్ని నీకు అప్పగించేస్తున్నాను తండ్రి. యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి, శుద్ధీకరించు, నన్ను నీ స్వాధీనంలో పెట్టుకో అను ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు కదా, ఇదిగో ఎవరు నన్ను దీని నుంచి విడిపించగలరు? నా యేసయ్య తప్పించి ఇంకెవరు విడిపించలేరు అని చెబుతూ 8వ అధ్యాయంలోకి, రోమీయులకు రాసిన చూడకలేదు 7వ అధ్యాయంలో ఈ విషయం చెబుతూ 8వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సును, నీ యొక్క శరీరమును దేవునికి అప్పగించుకోవాలి. తర్వాత చదవండి ఒకసారి, వాత్సల్యమును బట్టి మేము బతికోమలుచున్న ఇట్టి సేవ మీకు యుక్తమైన, ఇది సేవట, ఇది సేవ. తర్వాత, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న, ఉత్తమమును చెప్పండి, 3 కూడా, ఉత్తమమును అనుకూలమును, మళ్ళీ చెప్పండి ఒకసారి, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో ఏం చేయాలట? పరీక్షించాలి. పరీక్షించి తెలుసుకోవాలి. నువ్వు చెక్ చేయాలి, దానికోసం నువ్వు సర్వే చేయాలి, దానికోసం నువ్వు స్టడీ చేయాలి. ఏంటి నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని ఆలోచనలు ఏంటి, ఏది దేవునికి అనుకూలమైంది ఏంటి, దేవుని దృష్టిలో ఉత్తమమైంది ఏంటి ఉత్తమమైనదిగా నా జీవితంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. నేను ఎలా నడుచుకోవాలి, నేను జీవితం ఎలాగుంది ఏంటి, నేను ఎక్కడ లోకంలోకి వెళ్ళిపోయినా, లోకానుసారంగా నేనేమైనా జీవిస్తున్నానా, నా బ్రతుకు ఎలాగుంది అని నువ్వు ఆలోచించుకుని, పరీక్షించుకుని తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరం పొందుడి. శరీరం గురించి, మనసు గురించి మాట్లాడుతున్నాడు. నీ ఆత్మలో వర్ధిల్లత కావాలంటే నీ మనస్సుని, నీ శరీరాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. శరీరాన్ని నువ్వు కాపాడుకోలేవు కాబట్టి ఏం చేయాలంటే సజీవ యాగముగా దేవునికి అప్పగించేసుకోవాలి. మనసులో ఆలోచనలు నీకు స్వాధీనంలో ఉంచుకుంటావు కాబట్టి నువ్వు డిసిషన్ తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఉత్తమమైనటువంటి, దేవునికి ఉత్తమమైనటువంటి నిర్ణయాల్ని నువ్వు తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానికి నీకు శక్తినిస్తాడు. అప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మలోనికి వచ్చి మనస్సును ప్రేరేపించి నీ శరీరంలోనికి వచ్చి నువ్వు ఎక్కడైతే నిలబడలేకపోతున్నావో అక్కడ కావలసిన శక్తినిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో దేవుని యొక్క వాక్యంలో ఉందని నేను చెప్పట్లేదు, ఒక సేవకునిగా అనుభవించి చెప్తున్నాను. అందుకని అంటాను, హోమిలిటిక్స్లో మేము బైబిల్ టీచింగ్ చెప్తున్నప్పుడు చెప్తూ ఉంటాం, టెక్స్టువల్ మెసేజ్ వేరు, ప్రాక్టికల్ మెసేజ్ వేరు. సో సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని చూసి చెప్పడం వేరు, ఆ వాక్యాన్ని అనుభవించి అనుభవం నుంచి మాట్లాడడం వేరు. ఆమేన్, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలోనే మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో ఎలాగా నీ శరీరాన్ని అప్పగించుకోవాలి అని చూసినట్లయితే 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అటువలే మీరును
పాపం విషయమే మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే మనల్ని మనమే కన్ఫర్మ్ చేసుకోవాలి, సమర్పించుకోవాలి, మనం ఎంచుకోవాలి, మనం డిక్లేర్ చేసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలి, మనంతటా మనంగా ఆలోచన చేసుకోవాలి. భయంకరమైన పాప జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి చీకటి జీవితంలో వెళ్ళిపోతున్నప్పుడు, ఇంకో సంవత్సరం కంటే ఎక్కువ కాలం బ్రతకు అని డాక్టర్స్ డిక్లేర్ చేసినప్పుడు, భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోయిన, నరాల బలహీనం అయిపోయినప్పుడు, గుండె పాడైపోయినప్పుడు, లివర్ పాడైపోయినప్పుడు, లంగ్స్ పాడైపోయినప్పుడు, నా చేతులు నాకు బలహీనం అయిపోయినప్పుడు, బ్రతుకు పాడైపోయినప్పుడు యేసయ్య దగ్గరికి ఒకటే చెప్పాను, యేసయ్య నన్ను క్షమించు, నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా వల్ల కావటం లేదు నాయన, నా వల్ల కావటం లేదు, నా వల్ల కావటం లేదు. డ్రగ్స్కి బాగా అలవాటు అయిపోయాను ప్రభువా, ఇంజెక్షన్స్కి బాగా అలవాటు అయిపోయాను, గంజాయికి బాగా అలవాటు అయిపోయాను, గంజాయి సిగరెట్ కాల్చకుండా నేను ఉండలేకపోతున్నాను ప్రభువా. భయంకరమైనటువంటి పరిస్థితి అయిపోయింది నా జీవితము. బయటికి వెళితే మందు తాగకుండా బయటికి వెళ్ళలేకపోతున్నాను తండ్రి. తాగుడికి బానిస అయిపోయిన ప్రభువా, ఈ శరీరములో నాకు విడుదల కావాలి తండ్రి అని దేవునికి నా శరీరమును దేవునికి అప్పగించుకొని ఎప్పుడైతే ఒక తీర్మానం తీసుకున్నామో, పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలో కార్యం జరిగించడం ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయా. డిసిషన్ తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. పాపమునకు నువ్వు అలవాటు అయిపోకూడదు, పాపమునకు నువ్వు దాసుడు అయిపోకూడదు. ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అయిపో, కానీ పాప విషయంలో కాంప్రమైజ్ అవ్వకు. దేవునికి ఇష్టం లేని విషయంలో కాంప్రమైజ్, నో కాంప్రమైజ్, దాన్ని సమర్పణ అన్నాడు. కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకునే నిర్ణయమే సమర్పణ. కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకునే నిర్ణయమే ఆర్డినేషన్. కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకునేదే ప్రతిష్ఠిత. సమర్పించుకొనుట, నీ శరీరమును ప్రభువుకు సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకోవాలి? 12వ వచనంలో చూసినట్లయితే, శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరముందు పాపమును ఏలనీయకుడి. నీ శరీరం ఎక్కడైతే పాపం చేయడానికి ప్రేరేపణ కలుగుతుందో దాన్ని ఏలుబడి చేయకుండా నువ్వు కంట్రోల్ చేయాలి. నీ శరీరంలో ఏ పాపం ఉంటుందో ఆ పాపానికి నీ దగ్గర రాకుండా కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. అది సమర్పణ అంటే. నాకు ఒకప్పుడు డ్రగ్స్ అలవాటు, భయంకరమైనటువంటి గంజాయి కాల్చేవాళ్ళం, భయంకరమైనటువంటి సిగరెట్స్ తీసుకునే వాళ్ళు, భయంకరమైన ఇంజక్షన్స్ తీసుకునే వాళ్ళం, భయంకరంగా తాగుడు అలవాటు చేసుకునే వాళ్ళు, భయంకరమైన కొట్లాట్లకు వెళ్ళేవాళ్ళం, భయంకరమైన గొడవలకు వెళ్ళేవాళ్ళం, పోలీస్ స్టేషన్లో పెట్టేవారు. భయంకరమైనటువంటి జీవితం నా జీవితం. అలాంటి జీవితంలో ఎప్పుడైతే ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ మినిట్ నేను చేసిన పని ఏమిటంటే, బ్యాడ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా కట్ చేసి పడేశాను. ఎవరైతే తాగుడు అలవాటు ఉన్నాడో ఆడితో మాట్లాడడం మానేశాను. ఎవరికైతే గంజాయి అలవాటు ఉందో ఆడితో మాట్లాడడం మానేశాను. ఇలాగైతే ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కట్ చేయడం మొదలుపెట్టానో, చివరికి ఫైనల్గా చేరుకునేటప్పటికి ఎవరు నాకు స్నేహితులు లేకుండా అయిపోయారు. ఎందుకంటే నాకున్న స్నేహితులందరూ వాళ్ళే. నీ శరీరమును పాపము ఏలనీయకుండా నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి, దానికి డిసిషన్ తీసుకోవాలి. కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు అంటే పోర్నోగ్రఫీకి నేను బాగా అలవాటు అయిపోయానండి. ఆ యొక్క ఫోన్లో నాకు ఎప్పుడు చూసినా రాత్రి సాయంకాల సమయంలో పోర్నోగ్రఫీ నేను చూస్తూ ఉంటానండి. చెడు దృశ్యాలు చూడడం నాకు అలవాటు, ఎడిక్ట్ అయిపోయాను. నా బాడీ ఎడిక్ట్ అయిపోయింది, నా శరీరం ఎడిక్ట్ అయిపోయింది. ఆ భయంకరమైనటువంటి దృశ్యాలు చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఒక యవ్వన బిడ్డ ఫోన్ చేసి నాకు చెప్పి ప్రార్థన చేయమని అడిగింది. ఏంటంటే కాలేజీకి వెళ్ళిన రోజు నుంచి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంత వరకు కూడా తను పోర్నోగ్రఫీలోనే కూర్చొని చూస్తుంది. వెనకాల కూర్చొని లేసిన విందంటే తనకి ఎడిక్ట్ అయిపోయింది. ఇంటి దగ్గర చూస్తే ఎవరన్నా చూస్తారేమో అని చెప్పి తను కాలేజీకి వెళ్ళిపోయింది. అది కాలేజీలో బ్యాక్ బెంచ్లో కూర్చుని ఆ యొక్క కాలేజ్ అయిపోయేంత వరకు కూడా పోర్నోగ్రఫీ చూసుకుని తన హృదయంలో శారీరక కోరికలు నింపుకుని కాలేజీ నుంచి బయటకు వస్తుంది. ఈ రోజున భయంకరంగా ఇంటర్నెట్ ఎక్కువైపోయింది, ఫోన్లు ఎక్కువైపోయినాయి. నీకు తెలియకుండానే నువ్వు ఎడిక్ట్ అయిపోతున్నారు. పెద్దవాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు, ముసలి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు, చిన్నపిల్లలు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకు? భయంకరమైనటువంటి పరిస్థితులు బయట అరుగుతున్నాయి. చిన్నపిల్లలను చూడకుండా ఎందుకు రేప్ చేసేస్తున్నారు? అక్కడ ముసలి వాళ్ళని లేదు, చిన్న వాళ్ళని లేదు, ఏమని లేదు, శారీరక కోరిక తీర్చుకోవడానికి చంపేస్తున్నారు బయట. కారణం ఏంటో తెలుసా? నీ మొబైల్లో ఉన్నటువంటి పోర్నోగ్రఫీస్. భయంకరంగా నెట్ పెరిగిపోయింది నా ప్రియమైన దేవుని సంగమా. సెక్సువల్ పిక్చర్, సెక్సువల్ మూవీస్ ఎక్కువగా చూడడం, భయంకరంగా చూడడం. నీ శరీరాన్ని కట్ చేసుకోవాలి. మూవీస్ చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే, సినిమాలు చూడకూడదని అనటం లేదు. ఈరోజు చూసినటువంటి సినిమాలన్నీ కూడా ఏమైపోయినాయండి? ఈరోజు రాత్రి వార్నింగ్ ఇస్తాడు, పొద్దున్న లేసి నరికేస్తున్నాడు. అది చూసి బయటకు వస్తూనే కొబ్బరి బొట్టలు కత్తి పట్టుకొస్తున్నాడు, ఈడి నరికేస్తున్నాడు.
అది సినిమా, అది అయిపోయిన వెంటనే సూట్ తీసి పక్కన పడేస్తాడు, కారులో ఇంటికి వెళ్ళిపోతాడు. ఈడేమో తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు ఇండిని. సినిమాని చూసి పాడైపోవడం, సినిమా డైలాగులు చేయడం, యవనస్తుల్లో చూసిన సినిమా డైలాగులతో వార్నింగ్లు ఇవ్వడం. నీ ఇంటికి వచ్చాను, నీ గడపకు వచ్చాను, నీ అంత చూస్తాను, ఏంటి నీ మొఖం, ఎడ్రా నీ ఇంటికి వచ్చాను, నీ గడపకు వచ్చాను, అది సినిమా డైలాగ్. అది ఆడు బాగానే ఉన్నాడు చక్కగా, ఆ చెప్పినటువంటి డైలాగ్ చెప్పినటువంటి ఆ గొప్పతనం, ఆ గొప్ప వ్యక్తి చక్కగా హ్యాపీగా కారులో తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు. ఆ తర్వాత మొత్తం అంతా కూడా కోటింగ్ అంతా తీసి పడేసాడు, హ్యాపీ కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు నీ జీవితం ఏంటి? అది యాక్టింగ్, అది సినిమాల వరకే. అది కంట్రోల్ అయ్యే పరిస్థితి ఏ మానవునికి లేదు. అందుకని అంటాడు, పాపం జోలికి నువ్వు వెళ్లకుండా, కీర్తన 1:1 ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు ఎందుకు ఊరికనే అన్నాడా? అదేదో పోటుగాళ్ళలాగా అంటూ ఉంటాం, నాకు కంట్రోలింగ్ ఉందండి అందుకే సినిమాకి వెళ్తాను. నీ ముఖం కంట్రోలింగ్, నీ శరీరం పాపముతో నింపబడి ఉంది. నీ వల్ల కాదు. నీ శరీరాన్ని ఏలనకుండా చూసుకోవాల్సిన అవసరం అని బైబిల్ చెప్తుంది. పాపము ఏలుబడి చేయకుండా నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడికి నీ శరీరాన్ని తీసుకెళ్ళిపోయి నీ బాడీని ఎవరు పడితే వాళ్ళతో నడిపించేసుకుని తీసుకెళ్తే జాగ్రత్త సుమా. ఆత్మీయ జీవితం కాదు కదా, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు నువ్వు. చీకటి నీ మీద ఏలుబడి చేస్తుంది, దురాత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. పేరుకేమో చర్చ్కి వస్తూ ఉంటావు, పేరుకేమో దేవుని సన్నిధికి వస్తుంటావు, కానీ నీ బ్రతుకంతా చీకటి. కారణం ఏంటో తెలుసా? నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవడం నీకు చేతనవటం లేదు. కాబట్టి ఎలా సమర్పించుకోవాలి? పాపమును ఏలనీయకుండా నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు ఏదైతే కళ్ళతో చూస్తున్నావో, ఆ రోజు హవ్వ కళ్ళతో చూసింది, ఆ రోజు దావీదు కళ్ళతో చూశాడు, తను మోహించబడ్డాడు, తను ఆకర్షించబడింది. తన పాపములకు వెళ్ళిపోవడానికి కారణము తన కళ్ళే. శరీరంలో ఉన్న పంచేంద్రియాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్త. నువ్వు దేన్ని చూస్తున్నావో, దేన్ని వింటున్నావో, ఏది మాట్లాడుతున్నావో, స్పర్శ, టచ్, నీ బాడీని దేన్ని టచ్ చేస్తున్నావో, వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా లేకపోతే నీ బ్రతుకులో శూన్యం వస్తుంది అని బైబిల్ చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, ఆత్మలో వర్ధిలత లేకుండా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుతావేమో కానీ సుఖము సౌఖ్యము నీ జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. ఈరోజు మానవునికి కావాల్సింది వర్ధిల్లత కాదు. నా ప్రియ దేవుని సంగమా, పీస్ అండ్ జాయ్. సంతోషము లేకుండా ఉన్నారు ప్రజలు. ఈరోజున కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బిలియన్స్ అంటే మిలియన్స్ అంటే లెక్కలేదు ఒకడికి. ఇంతకుముందు 100 రూపాయలు అంటే 100 రూపాయలా అనేవాళ్ళం. ఇప్పుడు 1 CR అండి, 2 CR ఏంటంటే 1 కోటి రూపాయలు అంటే ఈజీగా చెప్పేస్తున్నాం, ఈజీగా మాట్లాడేస్తున్నాం. 1 కోటి రూపాయలు అంటే ఏముందండి 1 కోటి రూపాయలు ఎట్టండి అంటున్నాడు. హాస్పిటల్ నుంచి వచ్చి బిల్లు ఎంత అయిందంటే ఏముందండి 4 లక్షలు అయిందండి. దానికి కూడా ఇదేం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఈజీగా చెప్పేస్తున్నాం. 1 రూపాయి మాట్లాడినట్టుగా మాట్లాడేస్తున్నాం. మారిపోయినాయి రోజులన్నీ కూడా. సంపాదిస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా. ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరు కూడా సంపాదన లేకుండా లేరు. ఎక్కడో చోట ఏదో ఒకటి దొరుకుతుంది. ఏ వ్యాపారమో, ఏ ఉద్యోగమో, ఏదో బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఏదో సంథింగ్, ఏదో ఒకటి. ఆన్లైన్ బిజినెస్ అని మన పద్మజ గారి గురించి మాట్లాడటం లేదు నేను. ప్రైజ్ లార్డ్. ఉంటున్నాయి ఎక్కడో చోట, బ్రతుకు తెరువు కొరకు ఎక్కడో చోట ఏదో ఒక విషయం దొరుకుతుంది. కానీ సుఖము సంతోషము కనిపించట్లేదు. ఈరోజు మానవునికి కావాల్సింది అది, మనిషికి కావాల్సింది అది. ఎందుకు ధనం కావాలంటున్నాడు? సుఖంగా ఉండడానికి, ఏ ప్రాబ్లం లేకుండా ఉండడానికి. అవసరమే, నేను కాదంటలేదు, ధనం చాలా అవసరము. అట్ ద సేమ్ టైము దానికంటే ప్రాముఖ్యమైనది పీస్ అండ్ జాయ్. నీ హృదయంలో కొన్ని ఆశలు ఉన్నాయి, నీ బ్రతుకులో కొన్ని ఆశలు ఉన్నాయి, నీకంటూ కొన్ని డిజైర్స్ ఉన్నాయి. డిజైర్స్ లేకపోతే పశువు కంటే హీనుడు నువ్వు. ఇంకా కుక్కలు కూడా ఉన్నాయి కొన్ని ఆశలు. మా ఇంట్లో కుక్కలు ఉన్నాయి 2, దానికి కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నాకు తెలీదు, పాస్టర్ గారు చెప్తే అబ్జర్వ్ చేస్తే కరెక్టే, దానికి ఆశలు ఉన్నాయని తెలిసింది. ఆ కుక్కలకే ఆశలు ఉన్నాయి, మనిషికి లేవా? అంటే కుక్కగానే హీనమా మనం? తిట్టేకండి భాష గారు, ఆగండి భాష గారు, మాకు డిజైర్స్ ఉన్నాయంటారా? ఓకే, వెరీ గుడ్. ఆశలు ఉంటాయి. ఎంతమందికి ఎన్ని ఆశలు నెరవేర్చబడుతున్నాయి? ఆ ఆశ మంచిదా చెడ్డదా? ఒక విషయం చెప్పమంటారా? ఒక మనిషికి వచ్చినటువంటి ఆలోచనలో, ఆశల్లో 75% కంటే ఎక్కువగా నీ బ్రతుకుని పాడు చేసే ఆశలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడో 20-25% కంటే కూడా తక్కువే నీ బ్రతుకుని బాగు చేసే ఆశలు ఉంటాయి. ఒక విషయం చెప్పమంటారా? 20-25% పట్టించుకో, మనం ఆ 75% వెనకాల పరిగెడుతూ ఉంటాం. అందుకని లోకం వెనకాల పరిగెడుతున్నాం. నీ హృదయ ఆశను తీర్చేవాడు దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా.
నీ హృదయాశను తీర్చేవాడు దేవుడు. నువ్వు అనుకున్న దానికంటే, చెప్పండి ఒకసారి, నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు మన యేసయ్య. అత్యధికముగా చేయగల సమర్థుడు. ఆఫ్ కోర్స్ 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు అవ్వచ్చు. బ్రతికే నాశనం అయిపోతే సంవత్సరాలు ఏంటి, ఇంకా బ్రతుకు నాశనం అయిపోయే కంటే కూడా ప్రభు కొరకు నిరీక్షణ కలిగి నీ శరీరాన్ని ఏం చేయాలి? చూడండి ఇక్కడ ఏమన్నాడండి, దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. చెడు సహవాసం నీకుంటే, ఒకవేళ నీకు ఒకవేళ అమ్మాయిలు ఉన్నారనుకోండి, బాయ్ ఫ్రెండ్స్ లేరు, నాకు పర్లేదు అనుకుంటే అవ్వదు. నీ ఫ్రెండ్స్కి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఒకరోజు నీకు బాయ్ ఫ్రెండ్ తయారవుతాడు. ఆ బాయ్ ఫ్రెండే నీకు అయిపోతాడు. ఎవరు బాయ్ ఫ్రెండ్? ఏం తెలియనట్టుగా రమ్య సర్దేసుకుంటుంది నాకు. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. ఎవరు బాయ్ ఫ్రెండ్? నీ స్నేహితురాలు బాయ్ ఫ్రెండే నీకు బాయ్ ఫ్రెండ్ అయిపోతాడు ఖచ్చితంగా. సంవత్సరం తిరిగే లోపల దాన్ని కట్ చేస్తాడు, నీతో తిరుగుతాడు. జరగట్లేదా? జరుగుతున్నాయి. అనేకమైనటువంటి విషయాల్లో జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య ఒక ఆయన ఎవరో చెప్పారు, పాస్కర్ వాళ్ళ అమ్మాయి అట మ్యాథ్స్ సెటిల్ అయిపోయింది. పాస్టర్ గారు అన్నారట, అమ్మ బాగాలేదా, పర్లేదండి, సూపర్ డాడీ అన్నదట. అంత బాగానే ఉంది, ఈ చెప్పేసుకుంటాం కదా మేము బాగానే, మా కూతురు సూపరు, మా కొడుకు సూపరు అని. అలాగే చెప్పేసుకున్నాడు ఆయన కూడా, మా కూతురు సూపరు, చక్కగా పాటలు పాడేస్తుంది, ఆరాధన చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, అన్నీ చేస్తుంది, ఇంట్లో అన్ని పనులు చేస్తుంది, నా కూతురికి మించింది లేదని చెప్తున్నాడు. మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. నిజం, యథార్థంగా జరిగినటువంటి సంఘటన ఇది. ఒక ప్రాంతంలో మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. పాస్టర్ గారు కూతురే. సంఘం అంతా ఆసక్తిగా ఉంది. పాస్టర్ గారి కూతురు వివాహం అట్ట మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. పెళ్ళికొడుకు ఎంత బాగున్నాడో, డామ్ డూమ్ డిష్ అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు కళ్ళం పెట్టుకుని. ఈ అమ్మగారేమో రాత్రులు మెసేజ్లు ఎట్టేస్తుంది, పెళ్లి డేట్ దగ్గర అయిపోతుంది ఏం చేద్దాం అని మెసేజ్లు పెట్టి ఇంకా రేపు పెద్ద పెళ్ళి అని రాత్రి జంపు జిల్లాని ఏ జిల్లాని లేనిపోలు మాట్లాడి నేర్పిస్తున్నారు ఈ పాస్టర్ గారు. ఆయన తిరుగుడు కాకుండా మాకు ఆయన్ని నేర్పించడం. రాత్రి జంపు జిల్లాని వెళ్ళిపోయింది అంతే. పొద్దున్న లేచాడు, కనిపించకపోతే ఎక్కడో తెల్లవజామున వేకుజామున ప్రార్థన ఎక్కడ ఒంటరిగా కూర్చుందేమో అనుకుంటున్నాడు ఈ పాస్టర్ గారు. ఏ వేకుజామున ప్రార్థన? ఒకటే ప్రార్థన. అక్కెళ్ళిపోయింది. భయంకరమైనటువంటి శ్రమ. తర్వాత ఎలాగైతే పోలీసులు పట్టుకుని తీసుకొచ్చారు. ఈ సేవకుడు ఒకటే అడిగాడు, ఏమ్మా నీకేం కాదని చెప్పాను, ఒక మాట చెప్పుంటే అయిపోయేది కదా, ఎందుకు దేవుని నామాన్ని అవమానపరిచా? హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు ఆయన. నా ప్రియ దేవుని సంగమా, దినాలు చెడ్డవిగా ఉన్నాయి. శరీరాన్ని ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేశారు. అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తే నేను అనుకోలేదని చెప్తుంది. నువ్వు అనుకో, కానీ నీ స్నేహము, నువ్వు పొద్దున్న లేస్తే ఉంచే స్నేహము కంట్రోల్ చేసుకోవాలి. ఎంతవరకు ఉండాలి అంతవరకే నువ్వు ఉండాలి. నువ్వు కాలేజీకి వెళ్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎంతవరకు సహవాసము, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అమ్మాయి స్టాండర్డ్స్ ఏంటి, అమ్మాయి స్టేటస్ ఏంటి, నువ్వు తెలియకపోతే అందులో ఉన్నటువంటి స్పిరిట్ నీలోనికి వచ్చేస్తుంది. నీ ప్రార్థన ఎంతసేపు ఉంటుంది ఈ రోజుల్లో? అందుకని అంటాను, ప్రార్థనలో నిలబడితే మీరు స్టాండ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన శక్తి చేత నింపబడి. అందుకని మొదట్లో ప్రార్థన గురించి చెప్పాను. ప్రేయర్ లైఫ్ లేకుండా నీవు సమర్పణ లైఫ్లోకి నువ్వు వెళ్ళలేవు. ప్రార్థనా జీవితం లేదు కాబట్టి నువ్వేం సమర్పించుకుంటున్నావో దాంట్లో నువ్వు ఉండలేకపోతున్నావు. ఎందుకు ఉండలేకపోతున్నావు అంటే నీ ప్రేయర్ పవరు తగ్గిపోయింది. అందుకని నువ్వు ఉండలేదు. ప్రార్థన శక్తి పెంచుకుంటుండగా నీ సమర్పణలో శక్తి పెరుగుతూ ఉంటుంది. నీ సమర్పణలో దేవుడు బలాన్ని చేసుకుంటూ ఉంటాడు, తగినటువంటి జ్ఞానం ఇస్తాడు, తగిన ఆలోచనలు ఇస్తాడు. మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారిని మీ గురించి ఒక టాక్ అండి అన్నాడు. బాబు చెప్పరా నాయన, నువ్వు ఒకడే తక్కువైపోయావు అని చెప్పాను. ఆయన ఎక్కడి నుంచో వచ్చారు. చెప్పు అంటే, మీరు ఎవరితోనూ సరిగ్గా ఉండరట్టు కదా, ఏ పాస్టర్లతో అంటే, బాబు నేను అందరితో బాగానే ఉంటున్నారు నాయన, కాకపోతే కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి నాకు, దాన్ని బట్టి నేను వాళ్ళని కాదని లేక, వాళ్ళు వద్దని లేక నేను కొంచెం దూరంగా ఉంటాను. ఏంటి ఒకటి రెండు చెప్పండి అన్నాడు. నేను చెప్పండి రా బాబు, నేను వదిలే అని చెప్పాను. కానీ చెప్పేవరకు వదులుతారా? కొన్నిసార్లు మీరే వదలరు కదా, తర్వాత చెప్తారంటే చెప్పండి అంటారు. అలాగే ఆయన చెప్పేమన్నాడు. అప్పుడు చెప్పాను ఒకసారి, ఎవరో నా విశ్వాసం నాది. ఎవరి విశ్వాసం నాది? నా విశ్వాసం నాది. వాక్యంలోంచి కొన్ని మాటలు విన్నాను, యేసుక్రీస్తు శక్తిని తెలుసుకున్నాను, యేసుక్రీస్తు బలాన్ని తెలుసుకున్నాను, యేసుక్రీస్తు ఎటువంటి వాడో నాకు అర్థమైంది. ఆయన అన్ని నామముల కంటే పై నామము అదొకటే నాకు కన్ఫర్మ్. ఇప్పటికీ అదే,
అన్ని నామముల కంటే పై నామము యేసయ్య నామము. అది చీకటైన దురాత్మైన ఏదైనా దానికి మించిన నామము యేసయ్య నామము. ఆ నామం నాకు పెట్టబడింది. ఆయన్ని నేను ధరించుకున్నాను. ఆయన ఆత్మ నాలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మతో నేను నింపబడ్డాను. ఆయన నేను ధరించుకున్నాను. ఆయన నామము నా నుదుటి మీద పెట్టబడింది. ఏ దురాత్మైనా సరే నా దగ్గర నుంచి పారిపోవలసిందే. అది ఏ చీకటైనా నా దగ్గర నుంచి పారిపోవలసిందే. ఆ వ్యతిరేకత అయినా సరే నాలో పారిపోవలసిందే. ఒకవేళ అనుమతి ఇచ్చాడంటే నా దేవుడే అనుమతించాడు. దానికి కావాల్సిన శక్తి కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్ని నామముల కంటే పై నామము. ఒక రోజున ఒక సేవకులు వచ్చారు. నేను ఆయనకి చెప్తున్నాను. ఎవరికి? ఇంకో సేవకులకి. ఎవరి గురించి చెప్తున్నాను? ఇంకో సేవకుల గురించి చెప్తున్నాను. ప్రైజ్ గాడ్, అర్థమవుతుంది కదా. ఇంకో సేవకుల గురించి చెప్తున్నాను. చెప్తుంటుండగా ఒక ఆయన వచ్చారు బాబు ఒక రోజు నా ఇంటికి. వచ్చిన తర్వాత వచ్చి ప్రార్థన చేసి చక్కగా మాట్లాడుకుంటే బాగున్నాం. వచ్చిన తినకొనుకుంటే పాస్టర్ గారు ఏమనుకోకండి, ఒక విషయం చెప్తాను మీకు అన్నాడు. సరే చెప్పండి పాస్టర్ గారు, దానికే ఉందంటే మరి మీరు నా తిట్టకూడదు అన్నాడు. ఎందుకంటే నేను మొహం మీద తిట్టేసే మనిషిని. అందుకని నేను ఏమన్నా చెప్పండి అన్నాడు. అంటేనండి ఎందుకులేండి అన్నాడు. ఎందుకులేండి, ఎందుకు నా అంచుతారు చెప్పేయండి అంటే ఆ సోఫా అన్నాడు. ఆ సోఫా ఏమైంది అన్నాను. ఆ సోఫా అక్కడి నుంచి తీసేసి, మాకు ఎంట్రన్స్లో సోఫా ఉంటుంది అనమాట అండి. సోఫా అక్కడి నుంచి తీసేసి యువతలు పెట్టుకోవచ్చు కదా అన్నాడు. యువతల కొంత గోడ ఇలాగ ఉంటుంది. ఏమండి ఇక్కడ ఉన్న సోఫా ఎక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి టీవీ ఎక్కడ పెట్టుకుంటాను నేను, అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకున్నాం అన్నాను. అంటే ఏం లేదంటే ఇక్కడ దూరం ఉంది కదా, ఈ ఎంట్రన్స్ గేట్లో నుంచి ఆ కిచెన్లో నుంచి బయటికి ఎలాగొచ్చిన దురాత్మట అలా పారిపోద్దట. నీ ముఖం పారిపోద్ది, ఆ దురాత్మత ఎందుకు పారిపోద్ది, చీకటి ఎందుకు పారిపోద్ది, లోపలికి తిట్టేసుకుంటుంది. అది కాదు మనకు కావాల్సింది, గుమ్మములోనే నేను దాన్ని బంధిస్తానని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. లోపల సంగతి అలాగ ఉంచండి, అది గుమ్మములోనే బంధించబడుతుంది. ఇక్కడ ప్రార్థనతో పోయినటువంటి ఇల్లు ఇది. ఈ ప్రార్థన శక్తి చేత ఉన్నటువంటి ఇల్లు లేకపోతే మీరు చెప్పండి, ఎస్ ప్రార్థన మీద నాకు నమ్మకం లేదు, యేసు మీద నాకు నమ్మకం లేదు, మార్చేస్తాను వెంటనే. ఒక విషయం చెప్పమంటారా, ఫుల్ పీట్ పాచేశారట ఒక సేవకుడు. వాస్తు ప్రకారంగా ఫుల్ పీట్. ఏమన్నా ఎలా పెట్టారేటండి, తూర్పు వైపు పెట్టకూడదండి, నార్త్ వైపు పెట్టాలని చెప్పి. రేపు పొద్దున ఏమన్నా నేను మారితే అలా మార్చాను అనుకోకండి. నేను మామూలుగా వేసే నామని బట్టి నాకు కంఫర్ట్ని బట్టి మార్చుకుంటాను నేను. ప్రైజ్ గాడ్, ఆమేన్, హల్లెలూయా. సో ఇలాంటి అన్ని వినవలసి వచ్చినప్పుడు నేను చెప్తే నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ చాలా రోజులు నేను అనుకున్నాను, సేవకుడు వచ్చాడు కదా, సేవకుడితో దేవుడు ఎందుకు మాట్లాడించాడో, మనకు లేనిపోని అని నేను దేవుని సేవకుడు కదా, అభిషేకించబడినవాడు కదా, ఎందుకు చెప్పాడో దేవుడు. ఒకవేళ దేవుడు ఏమైనా చెప్పాడేమో, నేనేమైనా మొండిగా ఉన్నానేమో. చెప్తే నమ్ముతారో నమ్మరో, సంవత్సరం పాటు నేను శ్రమపడ్డాను ఆ మాట కోసం. నా విశ్వాసంలో వచ్చేసింది. వెంటనే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నేను డైవర్ట్ అవుతున్నానేమో, నాకు సహాయం చేయండి ప్రభువా. నీ నామమే గొప్ప నామం తండ్రి, నీకు మించిన నామం లేదు ప్రభువా. 1 year సఫర్ అయిన ఒక్క చిన్న మాట కొరకు. చెప్పింది సేవకుడు, చెప్పింది అభిషేకించబడిన వాడు. అప్పుడు చెప్పాను ఆయనకి, అయ్యా అందుకని నేను కొంతమందితో ఎక్కువ ఉండను, ఏదో మాట్లాడతారు వాళ్ళు, నేను వాళ్ళని తప్పుపట్టను. వాళ్ళ విశ్వాసం వారిది. వారి విశ్వాసం కానీ నా విశ్వాసం గొప్పదని నేను చెప్పను. నా విశ్వాసంలో ఉన్నాను, నేను సంఘాన్ని నడిపించుకున్నాను. అందుకని సంఘంలో కూడా చాలామంది చెప్తాను, అమ్మ ఉంటే ఈ చర్చిలో ఉండండి, లేకపోతే వేరే చర్చికి వెళ్ళిపోతానండి, వెళ్ళిపోండి. ఉదయం ఆరాధన ఇక్కడ, 10 గంటల ఆరాధన ఇంకో చోట, సాయంత్రం 6 గంటలకు ఇంకో ఆరాధన, ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చర్చిలోనే ఉంటానండి. ఆ సాక్ష్యాలు అక్కర్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చర్చిలో ఉండక్కర్లేదు. దేవునితో ఉండు, దేవుని వాక్యంతో ఉండు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. ఉదయం 6 గంటలకి ఒక సంఘం, 10 గంటలకి చెప్పండి గట్టిగా, మీరు కాదులేండి చెప్పండి పర్లేదు, 10 గంటలకి ఇంకో సంఘం, 2 గంటలకి ఇంకో సంఘం, సాయంత్రం నైట్ సర్వీస్ అట ఇంకో సంఘం. దేవుని మహాకృపను బట్టి టెక్నాలజీ బాగానే ఇచ్చాడండి. ఈ లైవ్లో తినగొనుకొని అందరినీ అని చూపిస్తాడు ఆడు. ప్రతి ఒక్క ఫేస్ని ఇలా తీసుకెళ్తూ ఉంటాడు. మనమేమో రాత్రి నిద్ర లేక ఆత్మ ప్రేరేపణతో వచ్చి టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాం, ఏదో మెసేజ్. ఈ మెసేజ్లో ఎక్కడో దొరికేస్తారు మన ఫోటోలే దొరికేస్తూ ఉంటాయి. ఈడెప్పుడు వెళ్ళాడు ఇక్కడికి, వీళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఇక్కడికి, ఏం తెలియనట్టుగా నేను మామూలుగా అడుగుతాను, మీరు ఈ మధ్యలో నేను అడిగెళ్తాం భాషగారు, మీ సంఘమే నా సంఘం, నీ దేవుడే నా దేవుడు, మరి నా దేవుడు నీ దేవుడేలే, కానీ ఈ సంఘమే నీ సంఘం అనుకోవట్లేదే. కారణం అది, వేరే ఉద్దేశాన్ని కాదు. చెప్పే బోధ మారుతుంది, చెప్పే విధానం మారుతుంది, చెప్పే పద్ధతి మారుతుంది.
నీలో ఏదో ఒక చెడు బోధ నీ దగ్గరకు వచ్చేస్తుంది. బోధ చెడు అని నేను చెప్పట్లేదు అందరినీ కూడా. ఒక పద్ధతిలో నడిపిస్తున్నావు, ఒక పద్ధతిలో క్రమంలో వాక్యం చెప్పి తీసుకెళ్తున్నావు అని నామం కంటే పైనామం ఏసై నామంగా చూపిస్తూ ఉన్నావు. నువ్వు ఇంకో సంఘానికి వెళ్ళినప్పుడు బలహీనతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నీ శరీరాన్ని సమర్పించుకోవడం అంటాం. చూడండి, ఇప్పుడు మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి. సంఘాలను మార్చుకో. ఏదో ఒక సంఘానికి స్థిరపడిపో. కష్టమో నష్టమో, ఒక సంవత్సరం పాటు, ఒక 6 నెలల్లో 3 నెలల్లో బాగా పరీక్ష అయ్యి ఆ సేవకుడు కుటుంబం, సేవకుడు పుట్టుపూర్వోత్తరాలు, వాడికి నుంచునే విధానం, వెళ్ళే విధానం, మాట్లాడే విధానం, చూసే విధానం అన్నీ గమనించు. ఆ సేవకుడు ఎటువైపు చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా నేను బలపరుస్తున్నాడు, ఎటువంటి ఆశలు ఉన్నాయి, ఎటువంటి కోరికలు ఉన్నాయి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రస్తుతానికి ఎలాగున్నాడు, బయట కనుక్కో, సాక్ష్యాలు తెలుసుకో. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా ఆత్మతో నింపబడి ప్రార్థన చేసుకుని విను. నీ హృదయానికి తాకుతుందా, నీ మనసుకు తాకుతుందా, నీ జీవితంలో మార్పు వస్తుందా, స్థిరపడిపో. కష్టమైన, నష్టమైన, శ్రమైన దేవుడు ఖచ్చితంగా నేను పైకి తీసుకుని వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడ కూడా నువ్వు చేరుకోనంత ఉన్నతమైనటువంటి అభివృద్ధులకి దేవుని చేత నువ్వు నడిపించబడడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ దేహమును అన్ని సంఘాల దగ్గర తీసుకెళ్ళిపోక్కర్లేదు. నీ దేహమును, నీ శరీరమును ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళక్కర్లేదు. నీ చెవులు దేనికి పడితే దానికి ఇవ్వక్కర్లేదు. నీ కళ్ళు దేనికి పడితే దానికి ఇవ్వక్కర్లేదు. ఒక పక్కన ఇంట్లో మొబైల్ జాగ్రత్తగా చూసుకో, రెండో పక్కన నువ్వు వెళ్ళే సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో. మూడవదిగా, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలోనూ, నీకున్నటువంటి చదువుల్లోనూ, నీ యొక్క జాబ్స్లోనూ, నీకున్న స్టడీస్లోనూ ఎవరితో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? వాడు పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? వాడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, వాడు కోపిష్ట, వాడు తిండిపోతాడా? చూడమన్నాడు బైబిల్లో. తిండిపోతాడుతో తిరుగుతా నువ్వు కూడా. వాడు ఎప్పుడు తింటూ ఉంటాడు. కొన్నిసార్లు ఏం చేస్తా, తిన్నవాడు తిన్నగా ఉంటాడా, తినరా అంటాడు, నాకు వద్దురా అంటావు, మళ్ళీ తింటూ ఉంటాడు. వాడు ఎప్పుడు తింటూ ఉంటాడు, ఏదో ఒకటి పెట్టుకొని తింటూ ఉంటుంది. లేకపోతే వీళ్ళు బాధపడుతున్నారు. పక్కన వేస్తుంది, ఒకసారి వద్దు అంటుంది. అనుష, నేను అసలు తిన్నాను, నేను మెయింటైన్ చేస్తున్నాను, అసలుకే నేను డాక్టర్ని, ఎలాంటి అన్ని పట్టించుకున్నాను అంటుంది. రెండో రోజు మళ్ళీ నేను డాక్టర్ని కాదు ఇటు అంది పక్క అమ్మాయి. ఎందుకంటే ఇంకా మెడిసినే కదా ఏమండి. మూడో రోజు అంది, 4వ రోజు అంది, 5వ రోజు అంది, 6వ రోజుని వద్దని చెప్పాను కదా సరే కొంచెం అంది. ఇదిగో చెప్పానా, తిండి మరి బాగుంది. తర్వాత తినేస్తుంటే నా పెట్టుకుని తినేస్తున్నావు, ఇదిగో. ఇంకా తర్వాత అక్క కూడా తిండిపోతే అయిపోయి మన వస్తుంది ఇక్కడికి. జాగ్రత్త గమనించాలి. ఎందుకంటే నేను అన్నాను, తిండిపోతులతో తిరగకూడదు, కోపిష్టితో సహవాసము చేయకూడదు. ఆడెప్పుడు నిన్నే వేసేస్తాడు. ఆడి కోపంతో ఉన్నవాడు ఎవరితో తిరగకండి. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. వాడి ముక్కు మీద కోపం ఉంటుంటుంది, ఆడు ఏది వేసేస్తూ ఉంటాడు, ఏది చేసేస్తుంటాడు. అది కంట్రోల్ చేసుకో, జాగ్రత్తగా ఉండు. వాడితో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయకు. నీ శరీరాన్ని ఎక్కువ వాడితో ఎక్కువగా ఉండడానికి నువ్వు ట్రై చేయకు. ఎందుకంటే అది నీకే శ్రమ, అది నీకే నష్టం. అలాగని చెప్పి భర్తలు వదిలేకండి, భార్యలు వదిలేకండి, పిల్లలను వదిలేకండి. ఏమండి, నా భర్త చాలా కోపిస్తాడండి, నా భార్యకి చాలా కోపం అండి, ముక్కు మీద కోపం అండి, నిజమేనండి అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడి తగ్గించారనుకోండి, ఆవిడ కరెక్ట్గా నా మీదకి వస్తుంది, లేనిపోని బాధ. ఇలాంటివి కూడా జరిగింది తెలుసా సంఘాల్లోనే, తెలీదా? అర్రే, ఒకరోజు తాగుబోతుడి గురించి ఏదో వాక్యం చెప్పేసాడు ఆ పాస్టర్ గారు. ఆడితే ఎలాగ ఉండాలి ఏంటి అని. తాగుడు అలవాటు ఉన్నవాడితో భార్యలు ఎలాగ ఉండాలి, అది టాపిక్ ఆ రోజు. స్త్రీలందరికీ ఆనందం అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాని ప్రకారంగా వెళ్తుంది. ఏంటిది ఇంతవరకు బాగానే ఉంది, ఈసారి మారిపోయింది ఏంటని ఆడు ఒకరోజు మొత్తం మీద బాగా వేసుకుని ఆ అమ్మాయి వెళ్తున్నటువంటి సంఘంలోనే వేరొక ఉన్నాడు. ఏట్రా, ఇద్దరు కలిసి కూర్చున్నారు అనమాట, సిట్టింగ్లో కొడుతున్నారు. మధ్యలో కొంచెం ఎక్కేటట్టు కురే పిల్లలు గుర్తొచ్చారు ఇద్దరికైనా. అక్కడ ముందులో అడిగారు, నా భార్య ఎంతమంది బాగానే ఉండదురా, ఈ మధ్య ఏదో కొంచెం మారిందిరా, ఏంటో తెలియట్లేదంటే, పోయిన వారం మా పాస్టర్ గారు నాకైతే గుండె టకటకటకలు ఆడుతూ ఉందిరా, ఆ రోజు నా భార్య రాలేదు కానీ చర్చికి, నేను బతికిపోయాను, నేను ఒక్కడనే వెళ్ళాను అని చెప్పాడట. ఆ మందు స్పీడ్ రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయి పాస్టర్ గారు తలుపులు పగలు కొట్టేసి, నేను చంపేస్తాను, నరికేస్తాను, అది ఇది అంటుంటే పాస్టర్ గారు, నేనేం చేశాను రా, నిన్నేం చేశాను, నేను కలపలేదు కదరా, నువ్వు రమ్మని కూడా అడగలేదు కదరా అంటే, నా భార్యను మార్చేస్తావు నువ్వు అని చెప్పి పెద్ద గొడవ అయిపోయింది.
అందుకని నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను. మీరు మీరు ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, నా మీద గొడవలు రాకుండా మీ జీవితాల్లో ఒకళ్ళ ఇళ్ళల్లో ఎవరికైనా కోపిస్తులు ఉన్నారనుకోండి, ఉంటారా? ఉన్నారు. ఉంటారు కాదు, ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఉండండి, అంతే, దూరంగా ఉండకండి. ఎందుకంటే ఇంక ఇది కర్మ ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పదు, భరించాల్సిందే చివరి వరకు. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రభువా సహాయం దయచేయండి. ఆ గిన్నెలు ఇసిరేయకుండా, కుర్చీలు ఇసిరేయకుండా, కత్తులు పట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడే మీకు సహాయం చేస్తాడు. చూడండి, కంటిన్యూ చేయండి. 13వ వచనం. మరియు మీ అవయవములకు దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోని సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీరు కృపగే కానీ ధర్మశాస్త్రం లోనైన వారు కారు కనుక. అందరం కలిసి చదువుదామా? పాపము మీద ప్రభుత్వము చేయదో. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే చేయకూడదు అనుకుంటారో అది చేస్తున్నారు. ఇక నుంచి మీరు చేయకూడదు అన్నది చెయ్యరు, చేయాలనుకున్నది చేస్తారు. దేవుడు అటువంటి అనాయింటింగ్ నీకు ఇస్తాడు, నీ శరీరంలో శక్తిని ఇస్తాడు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు అంటే 20 సంవత్సరాలు నాన్ స్టాప్గా గంజాయిలు తాగేసి, డ్రగ్స్ తీసేసుకొని, మందులు తాగేసి, పొద్దున్నే బెడ్ కాఫీలాగా రమ్ములు తాగేసి, అవి తాగేసి ఈ తాగేసి, పాస్టర్ గారు ఈరోజు నిజంగానే చెప్పండి రాత్రులు వేసేస్తున్నారా మీరు అని అడిగాడు ఒకడు. ఒరే బాబు వేయట్లేదురా బాబు, కావంటే పాస్టర్ గారిని అడగండి, కానీ మా పిల్లల్ని అడగండి, వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎప్పుడైనా సరే నా దగ్గర మందు వాసన వచ్చిందేమో చూడండి, కొన్ని మందులు మీరు కాస్ట్లీ మందు ఏదో తాగేస్తున్నారేమో అంటాడు. డ్రగ్స్ అన్నారు కదా, డ్రగ్స్ ఎవరికి తెలియదు కదా, సైలెంట్గా ఇంజక్షన్ తీసేసుకుంటున్నారా అంటాడు. ఒరే నీకు నమ్మకం ఏంటి, నిన్ను అంటే ఆడికి ఏంటంటే నమ్మబుద్ధి కావటం లేదు. నేనంటాను, నమ్మబుద్ధి కానటువంటి అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మేన్, జయించలేని పాపం అంటే ఏమీ లేదు. క్రీస్తులో నిన్ను నువ్వు అభిషేకించుకుంటే, క్రీస్తులో నిన్ను సమర్పించుకుంటే, నీ శరీరాన్ని అప్పగించుకొని నువ్వు కమిట్మెంట్స్ తీసుకుంటే చాలు. నీతికి సాధనాలుగా నీ శరీరాన్ని అప్పగించుకోవాలి, పాపమునకు సాధనాలుగా నీ శరీరాన్ని అప్పగించుకోకుండా నువ్వు జాగ్రత్తగా నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నాకు మొదట్లో డ్రగ్స్ అలవాట్లేదండి. మందు ఒకటే, ఏదో అప్పుడప్పుడు తాగేవాడిని, వేరే తాగుపోతున్నాయేం కాదు, అప్పుడప్పుడు తాగేవాడిని. డ్రగ్స్ అయితే అసలు అలవాట్లేదు. కొంతమంది ఫ్రెండ్స్ కొంచెం మనీ అది బిజినెస్ అది చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ టైంలోని ఫ్రెండ్స్ అది పరిచయం అయ్యారు. ఫ్రెండ్స్ అయి పరిచయం అయిన ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి అలా గ్రౌండ్కి వెళ్ళి కూర్చున్నాం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. నేనేమో మంది వేస్తున్నాను, ఆడేమో మంది వేయట్లేదు. యారా అంటే అదేదో తీసుకుని చక్క పొడుచుకున్నాడు. అరే ఇది బాగుందిరా అన్నాడు. నీకు తీసుకుంటావు అన్నాడు. నాకు వద్దురా బాబు అన్నాను. 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4వ రోజు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది. ఈ మందు వాసన మా ఇంట్లో స్మెల్ కొట్టేసి మా అమ్మగారు దొరికిపోతున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో దొరికిపోతాం కదండి, మందు ఎక్కడ పోద్దా వాసన, దొరికిపోతున్నాం. ఇంకొక రోజు ఆ రోజు అదే పని, నేనేమో మందు తాగడం, వాడేమో ఇంజక్షన్ తీసుకోవడం, లేదంటే గంజాయి తాగడం, ఇలాంటి పరిస్థితి. ఒకరోజు నేను అన్నాను, రే ఎలా కాదురా ఇదే చూద్దాం ఒకసారి, నాకు తీసుకోవడం అది నాకు తెలియదు, నువ్వేమైనా తీస్తావా అన్నాను. దానికే ఉందా అని చెప్పి ఫుల్ హ్యాండ్స్ చేయడం ముందు నుంచి అలవాటు పట్టింది నాకు. పైకి చేయి ప్యాకెట్ అన్నాడు, టక్కన కొట్టాడు, కసక్కన పొడిచి బ్లడ్ లాగి కసక్కన పొడిచాడు. ఒకటి ఇది బాగుందిరా అన్నాడు. పుట్టగానే ఇక్కడ చల్లగా అని వచ్చింది, పెప్పర్మెంట్లో కూడా ఇక్కడ చల్లగా వచ్చిందిరా అన్న, కిక్ అయిపోద్ది ఉంటారా అన్నాడు. ఎవరు ట్రై చేయకండి. చల్లగా ఇలాగ వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత 2 నిమిషాలకి ఏదేదో అయిపోతుంది, భలే ఉందిరా అనుకున్నాను. ఇంకా 2వ రోజు నుంచి మందు కింద పక్కన పెట్టేసాం. అరే తీసుకొచ్చావా, 2 పట్టురారా అన్నాను. ఆడేమో 1 తీసుకోవడం, నేనేమో 2 తీసుకోవడం. ఆడేమో 1 తీసుకోవడం, నేనేమో 3 తీసుకోవడం. ఒక విషయం చెప్తున్నానేమో అనుకోకండి, ఎవరైనా అడగండి తర్వాత మళ్ళీ. మనం 21 డేస్లో ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఒక పాస్టర్ గారిని పిలిచాను. ఆ పాస్టర్ చేతనే ఏసీటీసీలో ఇంజక్షన్ తీసుకునేవాడిని. ఆడు నేనే డ్రగ్ బ్యాచ్. దేవుని మహాకృప, ఆడొక పాస్టర్ అయిపోయాడు, నేను పాస్టర్ అయ్యాను. ఈరోజు అన్నీ కూడా పక్కకి పెట్టి దేవునిలో బలపడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరన్నా అడిగారంటే కొట్టేస్తాను, అడగండి, కొట్టేయడమే. ఎందుకో తెలుసా, నేను ఆగను, గమ్ముకునేదో చెప్పేస్తాను, ఆయన అంటాను అంతే. ఎప్పుడో పిలుస్తాను మళ్ళీ ఆయన, మీరు అలాగే చూస్తారు ఆయన్ని. ఎప్పుడు ఆయనతోనే చెప్పిస్తాను. మొన్నే చెప్తాం అనుకున్నాను, సాక్ష్యం చెప్పి అందాం అనుకున్నాను. ఎందుకులే అన్న, చిన్నోడు బాగాను, ఎందుకులే అన్న తర్వాత ప్రైజ్లాడు.
చెప్తాను కదా, ఆగో మాట్లాడుతూ అన్నీ కక్కేస్తూ ఉంటాం. సో ఏదైనప్పటికీ కూడా దేవుని మహాకృపలో ఈరోజు దేవుడు అభిషేకించాడు. ఒక విషయం చెప్పమంటారా, సిగరెట్ వాసన కూడా ఇప్పుడు నాకు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. ఎప్పుడైనా నేను షాపులకి వెళ్ళినప్పుడు ఏదైనా కొంటున్నప్పుడు ఎవడో కుర్రోడు వచ్చి అంటాడు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం. మా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను ఎగతాళి చేసేవారు, రే నువ్వు కావాలని యాక్ట్ చేస్తున్నావు కదా అన్నాడు. రే యాక్ట్ చేయడం కదరా, నిజమే గంజాయి సిగరెట్లు కాల్చేవాడు కదరా, నిజమే నికోటిన్ పడట్లేదు. అవునరా, మామూలు సిగరెట్లో నికోటిన్ ఉంటుంది, ఆ స్మెల్ కూడా నాకు పడట్లేదురా, బాడీ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. దేవుడు అంతగా నన్ను అభిషేకించాడు. నువ్వు సమర్పించుకుంటే ఎంత పాపం అన్నది కాదు కావాల్సింది, దేవునికి ఎంతగా నువ్వు అప్పగించుకుంటే ఎంత ఘోర పాపముల నుంచి అయినా ఆయన నిన్ను బయటికి లాగల సమర్థుడు. లైఫ్ నుంచి ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో నీ శరీరమును దేవునికి సమర్పించుకోమని బైబిల్ చెప్తుంది. సజీవ యాగముగా పాపమును నీ శరీరములకు రానివ్వకుండా నీతికి సాధనములుగా నిన్ను అప్పగించుకోమని ఉదయకాల సమయంలో దేవుని మాటలు. ఎలాగున్నావు నువ్వు? నీ శరీరానికి ఏదో అప్పగిస్తున్నా? ఒకవేళ మొబైల్ ద్వారా చెడు దృశ్యాలు చూసినట్లయితే కొన్ని రోజులు మొబైల్ పక్కన పడే. ఫోన్ లేకపోవడం వల్ల నువ్వేం చచ్చిపోవు. ఫోన్ లేకుండా ఎన్నో సంవత్సరాలు బతికేసాం అందరం కూడా. ఈరోజు ఆ ఫోనే నీ బ్రతుకేం కాదు. ఒకవేళ ఆ ఫోన్స్ ద్వారా ఏవైనా టిక్టాక్లు అలాంటివి ఏమైనా తీస్తున్నట్లయితే ఈరోజు నుంచి స్టాప్ చేసుకో. లోక సంబంధమైనటువంటి వీడియోస్ తీసుకుని పోస్ట్ చేస్తుంటే స్టాప్ చేసుకో. అది నీ జీవితానికి నాశనం తీసుకొస్తుంది. జాగ్రత్త. నీ శరీరాన్ని దేవునికి అప్పగించుకో. లోక సంబంధమైన టిక్టాక్లు చేయకు. లోక సంబంధమైన వేషాలు వేస్తే నీ జీవితంలో నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్టు అవుతావు అని బైబిల్ చెప్తుంది. సమర్పించుకో నీ శరీరాన్ని, దేవునికి సంబంధించిన విషయాలు సంబంధించుకో. లేదు ఒకవేళ మీడియాలో కనిపించాలనుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చెప్పు, దేవుని మాటలు చెప్పు, చక్కగా ప్రార్థన చేయించుకో. నా దగ్గర రా, ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు ఇదిగో అండి, నేను కొన్ని మాటలు దేవుని వాక్యాలు చెప్పాలనుకుంటున్నానండి, ఫేస్బుక్లో ప్రార్థన చేస్తాను, చెప్పుకో. నీ ఆశ అలా తీర్చుకో. దాని ద్వారా కొంతమంది రక్షించబడతారు. అంతేగాని అనవసరంగా లోక సంబంధమైనటువంటి విషయాల్లో నువ్వు మీడియాకి వెళ్ళకు. అది దేవుని నామానికి అవమానం. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని చేత అభిషేకించబడ్డావు, దేవుని కృపలో ఉన్నావు, దేవుని వాగ్దానంలో ఉన్నావు. నువ్వు చనిపోతే దేవుని రాజ్యంలోకి చేర్చబడతావు. లోకమునకు నీకు పోలిక ఎక్కడ? లోకంలో ఉన్నటువంటి ప్రజల నుంచట వారు వేరుపరుచుకున్నాడని నెహెమ్యా గ్రంథంలో ఆ రోజుల్లోనే వారు ఏర్పరుచుకున్నారు, ఆ రోజుల్లోనే వారు సపరేట్ చేసుకున్నారు. ఈ రోజుల్లో ఏంటి నీకు పోయే రోగం? ప్రార్థన చేద్దాం దయచేసి. ప్రభువా నీ కొందనాలు తండ్రి, నీ బిడ్డగానే బ్రతికే అభిషేకం నాకు దయచేయి. నా శరీరాన్ని నీ కొరకే వాడబడాలి, నా నోటి మాటలు నీ కొరకే వాడబడాలి అయ్యా, నా చూపులు నీ కొరకే వాడబడాలి, నా చెవులు నీ మాటలే వినాలి, నా స్నేహము నీ బిడ్డలతోనే సహవాసం చేయాలి. లోకముతోనైనను లోకంలో ఉన్న వాటినైనను నన్ను చూడనివ్వద్దు నాయన. ప్రార్థన చేస్తావా? ఉదయ కాలశంలో రెండు చేతులు పైకి చాపి నిన్నుగా దేవునికి సమర్పించుకుంటావా? జాగ్రత్త. నువ్వు చేసే ప్రయత్నాలు దేవునికి సహాయం చేయాలి అంటే నీ శరీరాన్ని సమర్పించుకో. సజీవ యాగముగా బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభము. అది సజీవ యాగం అంటే. అపోస్తలుడైన పౌలు సమర్పించుకుంటాడు, అయ్యా బ్రతుకుటైతే నీ కొరకు నేను బ్రతకాలి, ఒకవేళ నీ కొరకు బ్రతకలేకపోతే నేను చచ్చిపోవాలి, అది నాకు లాభం అంటాడు. అటువంటి సమర్పణ దేవుడు నీ దగ్గర చూడాలని ఆశపడుతున్నాడు. రాబోయే దినాల్లో నేను మహా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు నేను దీవించాలని ఆశపడుతున్నాడు, నేను బలపరచాలని ఆశపడుతున్నాడు. సమర్పించుకుంటావా? ఉదయకాల సమయంలో అయ్యా నా శరీరాన్ని నీకు అప్పగించుకుంటున్నాను తండ్రి, నీ నీతికి నేను సమర్పించుకుంటున్నాను, సబ్మిట్ చేసుకుంటున్నాను తండ్రి. లోక సంబంధమైన వేషాలు నేను వెయ్యను ప్రభువా. మాట్లాడతావా దేవునితో? ప్రార్థన చేస్తావా ఉదయకాల సమయంలో? ఇదిగో అదినానట మోషే రెండు చేతులు పైకెత్తి యెహోషువ యుద్ధం చేస్తుండగా యుద్ధంలో గొప్ప జయం కలిగినట్లుగా నువ్వు రెండు చేతులు పైకి చాపి ప్రార్థన చేయగలవా? దేవునికి విజయం ఇచ్చునుగాక. రెండు చేతులు పైకి చాపుతూ ఉంటుండగానే ఆకాశం వైపు నీ చేతులు చాపి ఇదిగో నేను నా శరీరానికి అప్పగిస్తున్నాను, నీకు సబ్మిట్ చేస్తున్నాను తండ్రి. ఇక్కడి నుంచి నీ శరీరముగా నా శరీరం వాడుకోనైనా నీకు కొందనాలు. ఇంతవరకు చేసిన పాపములకు క్షమించునైనా, లోకస్తులతో కలిసి తిరగనివద్దు నాయన, లోక సంబంధ విషయాల్లో వెళ్ళనివద్దు తండ్రి. నా వస్త్రధారణ ప్రభువా, అయ్యా బహుజన
జాగ్రత్తగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. లోకస్తుల వలె మేము తయారయ్యే వాళ్ళంగా కాక తండ్రి అయ్యా, నీ బిడ్డలుగా మర్యాదగా గౌరవంగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ బిడ్డలుగా అభిషేకించండి. ప్రార్థన చేస్తావా? పరిశుద్ధానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎవరైతే నాయన ఉదయకాల సమయంలో సమర్పించుకొని దయా ఈ మందిర ఆవరణ నుంచి బయటకు వెళ్ళిన తోడని అట్టి విధముగా వారు జీవించలాగిన వారిని నేను అభిషేకిస్తున్నాను తండ్రి. ఎవరైతే సమర్పించుకున్నారో వారి మీదకి నీ ఆత్మ కుమ్మరించబడును గాక. వారు నిశ్చయముగా విధంగా బ్రతుకుదురు గాక. ఆ సమర్పణలో నిలబడడానికి కలిగిన ఆత్మశక్తి వారికి మీద దిగవచ్చును గాక. తండ్రి నీకు స్తోత్రములు నాయన. ప్రభు ఈ రోజు నుంచి కొత్త జీవితాలు మాకు కనిపించాలి తండ్రి. అలాంటి జీవితాల్లో బిడ్డలు నడిపించమని, తద్వారా ప్రభు గొప్ప కార్యాలు మేము చూచలాగిన సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం. హల్లెలూయా.